ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, మీ కుటుంబాలు బాగున్నాయా? మీ కుటుంబంలో ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియచేయండి. తప్పకుండా మీకోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. మా చర్చిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో ప్రత్యేకించి మీ అవసరంగా చెప్పి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. సమస్యలు ఏమైనా, లేకపోతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, ఎలాంటి సమస్యలైనా ప్రభు దగ్గర, ప్రభు మందిరంలో వినిపించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా మనం 119వ కీర్తన 175, 176 చివరి వచన ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తనలో దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి, కట్టడల గురించి, శాసనముల గురించి ఎంతగానో ఈ కీర్తనకారులు సంతోషిస్తూ వాటిని పాటిస్తున్నట్లుగా సాక్ష్యం చెప్తూ ఈ యొక్క కీర్తనలో నుంచి అనేక విషయాలను మనకు తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మీతో మాట్లాడాడు. మళ్ళీ ఇవి రిపీట్ మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మెసేజ్ మీరు ఫస్ట్ నుంచి చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 175, 176 వచనాలు ధ్యానం చేద్దాం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయము లగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను. ప్రార్థన చేస్తున్నాను. మహా పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఏదో తండ్రి, ఉదయ కాలమందు నీ చెంతకు మేము వచ్చి ఉన్నాం. నీ మాట వినటానికి, నీ మాట ద్వారా శ్రేష్టమైన నీ పలుకులను విని ప్రభువా మేము ఆనందించుటకు, సంతోషించుటకు, గ్రహించుటకు మేము ఆయుత్తపడి ఉన్నాం ప్రభువా. మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. చక్కని మాట. నిజమే, మనము దేవుణ్ణి స్తుతించాలన్నా మనం బ్రతికుండాలి. అయితే మనంతట మనము బ్రతకలేము. దేవుడే మనం బ్రతికించాలి. ఆయన కృప లేకపోతే ఒక్కరోజు కూడా మనం చూడలేము. ఈరోజు మనం బ్రతికుందామంటే కేవలం దేవుని కృప. ఎందుకు బ్రతికుందామంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను స్తుతించడానికి కృప, నన్ను బ్రతికించడం. ఎందుకు అంటే నిన్ను నేను స్తుతించాలి, నిన్ను నేను కీర్తించాలి, నీ నామమును గురించి ప్రచురం చేయాలి, నశించిపోతున్న వారికి ప్రకటన చేయాలి. పాట ద్వారానో, సాక్ష్యం ద్వారానో, దేవుని మాట ద్వారానో, ఏదో ఒక రీతిగా దేవుడంటే తెలియని ప్రజలకు నేను స్తుతించడానికి నన్ను బ్రతికించమని ఈ కీర్తనకారుడు చక్కని మాటలు రాశాడు. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. నిజమండి, దేవుని యొక్క న్యాయ విధులే మనకి సహాయం అవుతాయి. అందుకనే నీ యొక్క ఆజ్ఞలు న్యాయమైనవని, నీ ఆజ్ఞలు సత్యమైనవని ఈ కీర్తనకారుడు ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్కును గురించి పొందాడు. దేవుని యొక్క న్యాయ విధులు మనకు సహాయం చేస్తాయి. కాబట్టి ఆయనకున్న న్యాయమును గూర్చి, సత్యమును గూర్చి, యథార్థతను గూర్చి మనం ఆయన పొగిడినప్పుడు అవే మనకి సహాయంగా దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. తర్వాత తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిరిగి. ఇక్కడ చూడండి, తప్పిపోయిన ఒక గొర్రె వలె, మందలో గొర్రెలు చక్కగా నడుస్తూ ఉంటుంటాయి. ఒక్కోసారి ఆ యజమానుడు కూడా, ఆ గొర్రెల కాపరి కూడా చాలా గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక్కోసారి ఒక్కొక్క గొర్రె ఆగిపోయి తప్పు దారిలోకి నడుస్తుంది. అయితే ఆ గొర్రెల కాపరి ఆ మంద అంతటిని అక్కడే పెట్టి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెనక్కి వచ్చి అది ఎక్కడుందో వెతికి, ఒకవేళ అది ప్రమాదకరమైన ఏ తుప్పల్లో చిక్కుకుంటే దాన్ని లేపి చక్కగా మళ్ళా మందులో దిక్చేస్తారు. మన యేసై కూడా అంతే, మనము కూడా అంతే. ఒక్కోసారి ఈ లోకంలో దేవునితో నడుస్తూ ఉంటుంటాం, దేవుని గురించి పాడుకుంటాం, సాక్ష్యాలు చెప్తాం, చక్కగా జీవిస్తాం, వాక్యాన్ని బోధిస్తాం. కానీ ఒక్కోసారి
సాతాను వలలో పడిపోయి ఒక్కోసారి తప్పిపోతూ ఉంటున్నాం. అయితే మన కాపరి గొప్ప కాపరి, మంచి కాపరి, ఆయన మళ్ళా నిన్ను తన వాక్కు ద్వారా పట్టుకొని ఆ మందలోనికి మళ్ళా మనల్ని, లేకపోతే దేవుని సన్నిధికి మళ్ళా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి అనుభవం, తప్పిపోయిన అనుభవం ప్రతి విశ్వాసకి ఉంటుంది, ప్రతి సేవకునికి కూడా ఉంటుంది. కాబట్టి నేనేమో తప్పిపోతాను అనుకోదు, కానీ ఒకసారి మనం అనుకోని రీతిలోనే తప్పిపోతూ ఉంటున్నాం. కానీ మన మంచి కాపరి మన కోసం వెతికి మళ్ళా మనం పట్టుకుంటాడు. హల్లెలూయా. నీ సేవకుని వెతికి పట్టుకును, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాదు. హల్లెలూయా. చూసారా, నీ తప్పిపోయిన నన్ను మళ్ళా పట్టుకో ప్రభువా, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను మర్చిపోలేదు. తప్పిపోయిన విశ్వాసులు ఒకవేళ తప్పు మార్గంలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటుంది. ఎన్నో మాటలు, దేవుని మాటలు వింటాం కదా, ఆ మాటలే మనల్ని ఆ తప్పిపోయిన పరిస్థితిలో కూడా మళ్ళా నేను ఈ తప్పిపోయిన స్థితిలో నుంచి పైకి రావాలని ఆ మాటలే, మన హృదయంలో ఉండే దేవుని యొక్క వాక్యమే మనకు బోధిస్తుంది. హల్లెలూయా. మన మొరను అక్కడే దేవుడు ఆలకించి మనల్ని పట్టుకొని దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మళ్ళా మనల్ని చేరుస్తాడు. చూసారండి, ఇలాంటి అనుభవాలు మనలో ఉంటాయి. ఎంత చక్కని భక్తి చేసినా ఒక్కోసారి మన జీవితం తప్పిపోయిన గొర్రెవలే అయిపోతుంది. కానీ మన గొప్ప కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి నిన్ను వెతుక్కొని మళ్ళా వచ్చి తన వాక్కును పంపించి నిన్ను పట్టుకొని దైవ సన్నిధికి నడిపించి మళ్ళా నిన్ను అభిషేకించి నూతన ఆత్మ కొత్త గిన్నె నిండి పొర్లినట్లుగా దేవుడు నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవునికి మొరపెడదాం. దేవుడే మనల్ని ఆయన చెంతకు చేర్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఒకవేళ తప్పిపోయిన పరిస్థితిలో ఎవరైనా ఉంటే వారిని మళ్ళా వెతికి రక్షించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. నావికుడా, నాయకుడా, నా ప్రాణనాథుడా, నీవే నా మంచి కాపరి. యేసు నీవే నా గొప్ప కాపరి. ఓ నీవే నా మంచి కాపరి. యేసు నీవే నా గొప్ప కాపరి.